నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ నేషనల్ హైవే పై ఆకర్షణీయమైన కమర్షియల్ ప్లాట్స్ చదరపు గజం కేవలం 5,999 రూపాయలకే. గణేష్ రియల్ ఎస్టేట్స్. మరిన్ని వివరాల కోసం సంప్రదించండి 9366777775. మంత్రి రాంప్రసాద్ రెడ్డిని మనం వీడియోలో చూస్తున్నాము. వీడియోకి సంబంధించిన ఫుటేజ్ మనం అబ్జర్వ్ చేస్తే అక్కడ ఏం జరుగుతుందన్నది మనకు అర్థమవుతుంది. రాంప్రసాద్ రెడ్డి అక్కడ వెళ్తున్నారు, వాళ్ళందరితో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. అక్కడ దాడికి తెగబడుతున్న వీడియో కూడా మనకు కనిపిస్తుంది. ఆ స్లిప్పులు కూడా ఒక పర్సన్ చేతిలో స్లిప్పులు ఉన్న విషయం కూడా మనం గమనిస్తే అర్థమవుతుంది. సో మొత్తానికి అక్కడ ఆయన అధికార దుర్వినియోగం పాల్పడ్డారు అన్నది చూస్తున్నారు. అంతేకాకుండా అధికార దుర్వినియోగంలో భాగంగా అసలు మంత్రికి అక్కడ ఏం పని, ఆయన నియోజకవర్గానికి సంబంధించిన వ్యక్తి కాదు, అంతేకాకుండా ఆ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి అతనే కాదు, అసలు ఓటరు కాని వ్యక్తి అక్కడ ఎలా ఉన్నారు, ఆ వ్యక్తి అక్కడ ఎలా ఆ కార్యక్రమానికి పాల్పడ్డారు, మంత్రికి ప్రోటోకాల్ ఉండదా, మంత్రి ఇలా వెళ్ళొచ్చా అన్న విషయాన్ని ప్రశ్నించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ విధంగా చూస్తే మాత్రం అక్కడ అవకతవకలు జరుగుతున్న దానికి, అక్రమాలు జరుగుతున్న దానికి ఇదే నిదర్శనం అంటూ వైసీపీ దీన్ని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. రైట్, చూస్తున్నాము మనము. ఎన్నికలు నిజంగానే సజావుగా జరగట్లేదు అనడానికి ఇది ఒక నిదర్శనం అంటూ వైసీపీ చెప్తుంది. అంతేకాకుండా ఏవైతే ఎన్నికలు జరుగుతున్న తీరు కానివ్వండి, ఆ వ్యవహారంలో పోలీసులు వ్యవహరిస్తున్న పరిస్థితులు ఏవైతున్నాయో వాటన్నింటినీ కూడా ఇప్పటికే వైసీపీ చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అంబటి రాంబాబు కూడా దీని మీద డిస్కస్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఉదయం 7 గంటల నుంచి అక్కడ బూత్ క్యాప్చరింగ్ అన్నది జరుగుతుంది, రిగ్గింగ్ అన్నది జరుగుతుంది. అయినా సరే పోలీసులు చూస్తూ ఉండిపోయారు. అక్కడ ఉన్న పరిస్థితుల్లో అక్కడున్న ఏజెంట్లను కూడా కనీసం పోనీయని పరిస్థితి ఉంది. అంతేకాకుండా ఇప్పుడు మీరు వీడియోలు చూస్తున్నారు, రైట్ సైడు కనిపిస్తున్న ఫుటేజ్లో అక్కడున్న ఎవరైతే సర్కిల్ చేసిన వ్యక్తులు ఎవరున్నారో వాళ్ళందరూ కూడా టీడీపీకి సంబంధించిన ఇతర ప్రాంతాలకు సంబంధించిన వ్యక్తులుగా వాళ్ళు చెప్తున్నారు. అందులో భాగంగానే వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఇప్పటికే వైసీపీ తమ సోషల్ మీడియాలో ప్రమోట్ చేసే ప్రయత్నం చేస్తుంది. అందులో మల్లికార్జున్ అనే వ్యక్తి టీడీపీ రైతు రాష్ట్ర కార్యదర్శి, జమ్మలమడుగు మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ పొన్నతోడ కూడా కనిపిస్తున్నారు. పుల్లారెడ్డి టీడీపీ సర్పంచ్ కర్మలవారిపల్లి జమ్మలమడుగు నుంచి ఆయన అక్కడ వచ్చినట్టుగా చెబుతుంటే, పాతకుంట శివారెడ్డి గూడెం చెరువు జమ్మలమడుగు నుంచి ఆయన వచ్చినట్టుగా, రామచంద్రయ్య చిన్నదండ్లూరు జమ్మలమడుగు నుంచి రామచంద్ర అనే వ్యక్తి, అలాగే కలవటల జమ్మలమడుగు నుంచి రాజన్న, కంబళదిన్నె నుంచి కులాయి, భీమగుండం నుంచి రాజగోపాలు, నవాపేట నుంచి మర్రి ప్రకాశము, నవాపేట నుంచి మరో సన్నపురెడ్డి రామస్వామిరెడ్డి, నవాపేట నుంచి ద్వారకచర్ల జనార్దన్ రెడ్డి, ఇలా టీడీపీకి సంబంధించిన నాయకులు ఈ జెడ్పీటీసీ ఎన్నికలతో ఎలాంటి సంబంధం లేని వ్యక్తులు ఇవాళ కనిపిస్తున్నారంటూ ఈ ఫోటోలను ఇప్పటికే వైసీపీ సోషల్ మీడియాలో ప్రమోట్ చేస్తోంది. అంతేకాకుండా ఈ ఎన్నికల్లో రిగ్గింగ్ జరుగుతోందనడానికి ఇదే నిదర్శనం అంటూ కూడా వాళ్ళు దాన్ని చూపించే ప్రయత్నం చేస్తున్నారు. మనం చూస్తున్నాము, ఈ స్థానిక సమరం నిజంగానే యుద్ధాన్ని తలపిస్తుందని చెప్పాలి. కీలకంగా వ్యవహరిస్తున్న రెండు పార్టీలు కూడా ఈ పులివెందులకు సంబంధించిన జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో గెలవాలని చెప్పి ఓవైపు ఆరాటపడుతూనే దానికోసం పోరాడానికి సైతం సిద్ధమైనట్టుగా మనకు అర్థమవుతుంది. అందులో భాగంగానే ఉదయం నుంచి అక్కడ ఉద్రిక్త పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి. అంతేకాకుండా రెండు పార్టీలు కూడా ఎవరికి వారిదైన శైలిలో విమర్శలు గుప్పించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రతి ఒక్కరూ రెండో పార్టీని అక్కడ దోషులుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నది మనకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. పులివెందులు కానివ్వండి, ఒంటిమిట్టలో కానివ్వండి, ఈ ఉప ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల నుంచి, అక్కడ ఉన్న కార్యకర్తల నుంచి, నాయకుల నుంచి ప్రతి ఒక్కరు కూడా, ఎందుకంటే ఉదయం నుంచి మనం గమనిస్తే ఓవైపు ఎంపీ అవినాష్ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేస్తే మరోవైపు ఎమ్మెల్సీ రాజగోపాల్ రెడ్డిని కూడా అక్కడ చేసిన కనిపిస్తుంది మనకి. వాళ్ళని కూడా రాంభూపాల్ రెడ్డిని కూడా అక్కడ ఏదైతే హౌస్ అరెస్ట్ చేశారో దానికి సంబంధించిన వివరాలు మనకు కనిపిస్తుంటే రెండు వైపుల నుంచి కూడా
ఎవరికి వాళ్ళే విమర్శలు గుప్పించే ప్రయత్నం చేస్తున్నారు. అందులో ముఖ్యంగా కనిపిస్తుంది మాత్రం వైసీపీ కీలకంగా కొన్ని మాటలు చెప్పే ప్రయత్నం చేస్తుంది. అందులో టీడీపీ పార్టీ ఏదైతే ఉందో అధికార దుర్వినియోగానికి పాల్పడుతుందో అందులో భాగంగానే పోలీసుల వ్యవస్థను, అంతేకాకుండా ఇతర ప్రాంతాల నుంచి వస్తున్న కార్యకర్తలను కూడా అక్కడ వాళ్ళ ఎగ్జాంపుల్గా చూపిస్తుంటే దానికి సంబంధించిన వీడియోల్ని మాత్రం చాలా కీలకంగా అక్కడ ప్రజల్లోకి వెళ్ళేలాగా సోషల్ మీడియాలో వైరల్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. మండిపల్లి రాంప్రసాదరెడ్డి, జగన్మోహన్ రాజు, మండిపల్లి రాంప్రసాదరెడ్డి తరఫున 100 మంది పైగా రౌడీలు వచ్చి భయంకరంగా మా వాళ్ళు కొట్టి బూతులోంచి లాక్కొని ఇంత దారుణం ఆడారు. జగన్మోహన్ రాజు కూడా ఉన్నాడు, మా ఊరు నాయకులు బబ్బులి నాయుడు వీళ్ళందరూ వచ్చి పోలీసు వాళ్ళు కూడా లాగా కూర్చొని రిక్కింగ్ చేసి మనం దారుణం కొట్టి ఈడ్చి కొట్టినారు. సావడానికే సిద్ధం, దేనికైనా భయపడం. పోలీసు సహాయంతో తొడుకోపోయారు. మండిపల్లి రాంప్రసాద్ రాంప్రసాద్ రెడ్డి తన అనుచరులతో కలిసి తమపైన దాడి చేశారంటూ ఇప్పటికే దానికి సంబంధించిన విజువల్స్ మనం చూస్తున్నాము. వాళ్ళు ఆరోపణలు చేసే ప్రయత్నం చేస్తున్నారు. చాలా క్లియర్గా రిగ్గింగ్ జరిగింది, దానికి అడ్డుపడిన మా కార్యకర్త పైన ఇలాంటి దాడి జరిగింది అంటూ ఎవరైతే వ్యవస్థగా అంటే అక్కడ ఉన్న ఒక వ్యక్తిని మనకు చూపిస్తున్నారు. అది విజువల్స్ మనకి చాలా క్లియర్గా స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి. అందులో భాగంగానే అక్కడ ఏం జరిగింది, 100కు పైగా అనుచరులను వేసుకొని మంత్రి రాంప్రసాద్ రెడ్డి ఇక్కడికి వచ్చారు అన్నది వాళ్ళు ఆరోపిస్తున్నారు. అంతేకాకుండా అక్కడ ఏదైతే వీళ్ళు చేస్తున్న రిగ్గింగ్కు అడ్డుపడ్డారనే కారణంతోనే ఈ వ్యక్తి రాజు అనే వ్యక్తి మీద గాయపరిచినట్టు, ఆయన మీద దాడి చేసినట్టుగా కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఆరోపిస్తున్నారు. ఓవరాల్గా చూస్తే ఇలాంటి ఎన్నికలు గతంలో ఎన్నడూ చూడలేని విధంగా వైసీపీ అయితే ఒక ఆరోపణ చేసే ప్రయత్నం చేస్తోంది. మేము అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇలాంటి స్థానిక సంస్థల ఎన్నికలు జరిగాయి, కానీ ఆ పరిస్థితుల్లో ఈ పరిస్థితులు ఎంటైర్లీ డిఫరెంట్గా ఉన్నాయని ఓవైపు మాట్లాడుతుంటే, మరోవైపు వైసీపీ కూడా తమ సోషల్ మీడియాలో కానివ్వండి తన నాయకుల దగ్గర నుంచి కానీ మాట్లాడిస్తుంది. మీరు వేస్తున్న విత్తు రేపు చెట్టైన తర్వాత ఇలాంటి పరిణామాలే ఉంటాయి, ఎప్పుడు అధికారం మీ చేతుల్లోనే ఉండదు, మా వైపు అధికారం వచ్చిన తర్వాత పరిస్థితులు ఎలా ఉంటాయో మీరు ఊహించుకోండి అంటూ కూడా అక్కడ వార్నింగ్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అలాంటి మాటలు ఖచ్చితంగా ప్రజాస్వామ్యంలో కరెక్ట్ కాదు. అయినా సరే వీళ్ళు చేస్తున్న వ్యాఖ్యలు ప్రస్తుత పరిణామాలన్నింటినీ కూడా వాళ్ళు ఎగ్జాంపుల్గా చూపిస్తున్నారు. ఈరోజు మీ చేతిలో అధికారం ఉందని రెచ్చిపోతే మా చేతిలోకి అధికారం వచ్చినప్పుడు మేము ఎలా వ్యవహరిస్తామో చూసుకోండి అంటూ కూడా మాట్లాడుతున్నారు. గత కొంతకాలంగా మనం చూస్తున్నాము రప్ప అనే పేరుతో కూడా అప్పుడు రాజకీయ దుమారం రేగిన నేపథ్యంలో దానికి కొనసాగింపుగా ఉన్నాయనే విధంగా చెప్తున్నారు. అంతేకాకుండా ఈ ఉప ఎన్నికల నేపథ్యంలోనే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు ఎలా ఉండబోతాయి అనే దానికి కూడా ఒక ఎగ్జాంపుల్గా ఈ ఎన్నికలు ఉంటున్నాయి అనేది కూడా స్థానికంగా ఉన్న వాళ్ళు కానివ్వండి విశ్లేషకులు కానీ చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. అంతేకాకుండా ఎప్పటికప్పుడు టీడీపీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతుంది. దానికోసం పోలీసులను, పోలింగ్ ఏజెంట్లను, అలాగే ఎన్నికల అధికారులను కూడా ఉపయోగించుకుంటోంది అన్నది వైసీపీ చేస్తున్న ఆరోపణ. ఇక్కడ విజువల్స్ మనం చాలా క్లియర్గా చూడొచ్చు. మంత్రి రాంప్రసాద్ రెడ్డి చేతిలో గాయపడిన వ్యక్తిగా, ఆయన దాడిలో గాయపడిన వ్యక్తిగా ఒక వ్యక్తిని తీసుకొచ్చి అక్కడ ప్రొటెస్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళ కుటుంబ సభ్యులు. అంతేకాకుండా గ్రామస్తులందరూ కలిసి ఇక్కడ మంత్రి రాంప్రసాద్ రెడ్డికి ఏం పని, 100 మందితో ఆయన వచ్చి వీళ్ళ మీద దాడి చేయడం ఏంటంటూ కూడా ప్రశ్నిస్తున్నారు.
మంత్రి సమక్షంలోనే పోలీసుల ఆధ్వర్యంలోని దాడులు జరుగుతున్నట్టుగా అయితే మనకు కనిపిస్తుంది. వీడియోలో చాలా క్లియర్గా మంత్రి రాంప్రసాద్ రెడ్డి కనిపిస్తున్నారు. అంతేకాకుండా అక్కడ పోలీసులు ఉన్నారు. పోలీసుల ముందే దాడి జరుగుతున్న విజువల్స్ కూడా ఒక రకంగా చెప్పాలంటే అది ఎక్స్క్లూజివ్గా మనం బీఆర్కే న్యూస్ అందిస్తుంది. అందులో భాగంగానే మనం చూస్తున్నాము. అక్కడ ఉన్న ఏజెంట్ ఎవరైతే రాజు అనే వ్యక్తి ఉన్నారో ఆ రాజు అనే వ్యక్తి మీద ఎలాంటి దాడి జరుగుతుందో కూడా మీరు చాలా క్లియర్గా చూడొచ్చు. అతని బట్టలు చింపి ఒకరి తర్వాత ఒకరు వచ్చి దాడి చేస్తున్న విజువల్స్ అనేది మనకి చాలా క్లియర్గా కనిపిస్తుంది. పోలీసులు ఉన్నారు కానీ చోద్యం చూస్తున్నారు. వాళ్ళు విడిపించే ప్రయత్నం చేస్తున్నట్టుగా ఉన్నారు. కానీ బట్ ఆ రెచ్చిపోయిన పోలీసులకు రెచ్చిపోయిన టీడీపీ నేతలు అక్కడ వాళ్ళ మీద దాడి జరుపుతున్నట్టుగా చాలా క్లియర్గా కనిపిస్తుంది. పోలీసులు దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు కానీ వాళ్ళ చేత కావట్లేదు. పోలీసులను తోసేసి మరి అక్కడ దాడి చేస్తున్న నేపథ్యం కనిపిస్తుంటే మంత్రి సమక్షంలో ఇదంతా జరగడం అన్నది ఆలోచన కలిగి చేస్తుంది. అసలు మంత్రి రాంప్రసాద్ రెడ్డికి అక్కడ ఏం పని ఉంది? ఇదే ప్రశ్న ప్రతి ఒక్కరూ మాట్లాడుతున్నారు. రాంప్రసాద్ రెడ్డి మంత్రిగా ఉన్న నేపథ్యంలో అలా వెళ్ళడం ఏంటి? అక్కడికి వెళ్ళి ఏం పని చేస్తున్నారు? అక్కడికి వెళ్ళి వాళ్ళను దాడి చేస్తుండగా అక్కడ ఉన్న నేపథ్యం ఎందుకు? అసలు ఆయన ఏ హోదాలో ఏ పదవి మీద ఉండి ఏ అధికారంతో అక్కడ వెళ్తున్నారో చెప్పాల్సిందే అంటూ వైసీపీ ప్రశ్నిస్తున్న వీడియో కూడా మనకు కనిపిస్తుంది. నిలబడి కొట్టించింది ఎస్, మనం విజువల్లో చూస్తున్నాము చాలా క్లియర్గా వైసీపీ నాయకులు మాజీ ఉప ముఖ్యమంత్రి అమ్జద్ పాషా మనకు కనిపిస్తున్నారు, రవీంద్రనాథ్ రెడ్డి మనకు కనిపిస్తున్నారు, అంతేకాకుండా మాజీ ఎమ్మెల్యేలు కూడా ఆ స్క్రీన్లో మనకు కనిపిస్తున్నారు. వాళ్ళు చాలా క్లియర్గా అక్కడ ఎవరైతే పోలింగ్ ఆఫీసర్ ఉన్నారో ఆమెను ప్రశ్నించే ప్రయత్నం చేస్తున్నారు. ఎలా బూత్ క్యాప్చరింగ్కి వాల్పడుతున్నారు, సంబంధం లేని వాళ్ళు ఈ బూతుల్లోకి ఎందుకు వస్తున్నారు, అక్కడ బూత్లో జరుగుతున్న ఇష్యూస్ కానివ్వండి, అక్కడ జరుగుతున్న రిగ్గింగ్కి సంబంధించి కానీ ప్రశ్నించే ప్రయత్నం చేస్తున్నారు. ఎలా ఇవన్నీ మీ సమక్షంలోనే జరుగుతున్నాయి, మీరు వాటిని ఎలా అలౌ చేస్తున్నారు అంటూ కూడా ప్రశ్నిస్తున్న వీడియోస్ అయితే మనకు కనిపిస్తున్నాయి. ఓవరాల్గా చూస్తే మాత్రం టీడీపీ వైపు ఆరోపణలు గుప్పించడంతో పాటు దానికి సంబంధించిన ఆధారాలను కూడా ఎప్పటికప్పుడు వైసీపీ వాళ్ళ సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేసే ప్రయత్నం చేస్తుంది. ఆ వీడియోలన్నీ మనకి ఇప్పుడు బీఆర్కే న్యూస్ స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి. అంతేకాకుండా బూత్ క్యాప్చరింగ్కి పాల్పడుతున్నారంటూ వైసీపీ ఆరోపిస్తూనే దానికి సంబంధించిన ఆధారాలను కూడా ఎప్పటికప్పుడు బయటపెడుతోంది. ఎస్, రణరంగాన్ని తలపిస్తున్న స్థానిక సమరానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ మనం అందిస్తున్నాము. దాంతోపాటు మా కడప ప్రతినిధి కృష్ణ మనతో పాటు లైవ్లో సిద్ధంగా ఉన్నాం. ఒకసారి ఆయనతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. కృష్ణ, ప్రస్తుత పరిస్థితి ఏంటి? మనం ఉదయం నుంచి చూస్తున్నాము, ఎక్కడికక్కడ ఇలాంటి ఘటనలు అయితే కంటిన్యూస్గా జరుగుతున్నాయి. మొదటి నుంచి కూడా ప్రతి ఒక్కరు ఎక్స్పెక్ట్ చేశారు పులివెందులు కానివ్వండి, ఒంటిమిట్టకు సంబంధించిన జెడ్పీటీసీ ఉప ఎన్నికలు ఖచ్చితంగా రణరంగా మారే అవకాశం ఉంది, అక్కడ ఉద్రిక్తతలు చోటు చేసుకునే అవకాశం ఉందని కూడా ప్రతి ఒక్కరు మాట్లాడారు. సో అదే జరుగుతోందా? ప్రస్తుతమైన పరిస్థితి మారిందా? వాస్తవ పరిస్థితుల్లో ఏదైతే ఆ పులివెందుల మండలం కావచ్చు, అదే విధంగా ఒంటిమిట్ట మండలం కావచ్చు, పూర్తి స్థాయి అయితే జెడ్పీటీసీ సంబంధించిన ఉప ఎన్నిక ఏదైతే ఉందో పూర్తి స్థాయి అయితే ఒక రణరంగంగా అయితే మారిందని సరే అనుకోవచ్చు. అయితే మొత్తానికి చూస్తే ఈ యొక్క పోలింగ్ ప్రక్రియ ఏదైతే కొనసాగుతుందో, ఈ యొక్క పోలింగ్ ప్రక్రియలో జమ్మలమడుగు వాసులు కావచ్చు, అదే విధంగా సింహాద్రిపురం మండలం వాసులు కావచ్చు,
తదితర చుట్టుపక్కల ప్రాంత వాసులు కూడా ఎందుకు ఇక్కడ వచ్చి ఓటు హక్కుని వినియోగించుకుంటున్నారని కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలు కూడా ఆరోపణలు చేసే పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. మొత్తానికి చూస్తే ఏదేమైనా కూడా పూర్తి స్థాయిలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏంటి ఇది అన్నట్లుగా కూడా ప్రజలు కూడా వారైతే మాట్లాడే పరిస్థితి అయితే ఉంది. అయితే పూర్తి స్థాయిలో ఏదైతే ఈ యొక్క జెడ్పీటీసీ ఎలక్షన్ లో పూర్తి స్థాయిలో అయితే ఇది ఎంపీ ఎమ్మెల్యే లేకపోతే జెడ్పీటీసీ ఎలక్షన్ అన్నట్టుగా తీరు వ్యవహరిస్తున్నారు. అయితే ప్రజాధనాన్ని కొల్లగొట్టేదానికైనా ఇదంతా చేసేది అన్నట్టుగా అయితే ఆ ప్రజలు కూడా పలు రకాల ఆరోపణలు చేస్తున్నారు, విమర్శలు దారితీస్తున్నారు. అయితే మొత్తానికి చూస్తే ఏదేమైనా పూర్తి స్థాయిలో ఇప్పుడైతే పులివెందుల కావచ్చు, అదేవిధంగా ఒంటిమిట్ట మండల పరిధిలో జెడ్పీటీసీ ఎలక్షన్ అయితే పూర్తి స్థాయిలో అయితే సజావుగానే జరుగుతున్నాయి. అదే విధంగా పలు రకాల ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. అయితే ఆరోపణలు ఏంటంటే ఇక్కడి నుంచో వచ్చిన వాళ్ళు కూడా ఇక్కడ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు, కానీ స్థానికంగా ఉన్న వాళ్ళు మాత్రం మేము ఓటు హక్కు వినియోగించుకోవట్లేదని కూడా కృష్ణ ఒక మాట చెప్పండి. మీరు ప్రజలు అంటున్నారు. కృష్ణ ఒక మాట చెప్పండి. ఇప్పుడు బయట నుంచి వచ్చి వాళ్ళు ఓట్లు వేస్తున్నారంటే అక్కడ ఉన్న ఏజెంట్లు ఏం చేస్తున్నారు? ఎందుకంటే వైసీపీకి సంబంధించిన ఏజెంట్ కూడా అక్కడ ఉంటారు. వాళ్ళు అలౌ చేస్తే తప్ప లోపలికి వెళ్ళి ఓటు వేసే పరిస్థితి ఉండదు. అలాంటప్పుడు ఈ ఏజెంట్లు ఏం చేస్తున్నారు? అక్కడ ఏజెంట్లు ఉండే సిచ్యువేషన్ ఉందా? వాస్తవ పరిస్థితుల్లో ఏజెంట్లే కుమ్మక్కై వేసి ఉన్నట్లయితే ఇక్కడ సమాచారం ఉందన్నట్టు కూడా స్థానికులు ఆరోపణలు చేస్తున్నారు. ఏది ఏమైనప్పుడు కూడా పూర్తి స్థాయిలో అయితే ఎవరైతే ఓటు హక్కు వినియోగించుకోవడానికి వెళ్తున్నారో వారైతే పూర్తి స్థాయిలో అయితే చొక్కాలు మార్చుకొని అదే విధంగా డ్రెస్సులు చేంజ్ చేసుకొని వెళ్తున్నారని కూడా పలు రకాల ఆరోపణలు వినిపిస్తున్నాయి. అదే విధంగా ఓటు హక్కు ఎవరైతే స్థానికంగా ఉన్న ఓటు హక్కు వినియోగించుకోవట్లేదని కూడా ఆ స్థానికుల్లో ఆరోపణలు చేస్తున్న పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది. మొత్తానికి చూస్తే ఏదేమైనప్పుడు కూడా కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత ఇంత దిగజారుడు తరమా అన్నట్లుగా అయితే ఇక్కడైతే స్థానికులు కూడా పలు రకాల ఆరోపణలు చేస్తున్న పరిస్థితి అయితే మనం ఇక్కడ కనిపిస్తుంది. ఇది స్థానికుల వర్షన, వైసీపీ నేతల వర్షన. ఎందుకంటే స్థానికులు ఎలా చూస్తున్నారు దీన్ని? గతంలో ఎప్పుడు ఇక్కడ ఎన్నికలు జరగలేదు, ఈసారి దాదాపు 3 దశాబ్దాల తర్వాత ఎన్నికలు జరుగుతున్నాయి, చాలా స్వేచ్ఛగా వాళ్ళతో ఓటు వేయించే ప్రయత్నం చేస్తున్నామన్నది టీడీపీ చేస్తున్న వాదన. వాస్తవ పరిస్థితుల్లో స్థానికులు ఆరోపణలు చేస్తున్నారు. అదే తరహాలో వైఎస్ఆర్సీపీ నేతలు కూడా ఇదే ఆరోపణలు చేస్తున్న పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది. అయితే మొత్తానికి ఏది ఏమైనప్పుడు కూడా పూర్తి స్థాయిలో అయితే జెడ్పీటీసీ ఎలక్షన్ లో పూర్తి స్థాయిలో సజావుగా జరగాలనే ఉద్దేశంతో అటు జిల్లా ఎస్పీ కావచ్చు, కర్నూలు డిఐజీ ఎవరైతే రాయలసీమ డిఐజీ ఉన్నారో వారు కోయ ప్రవీణ్ కూడా రంగ ప్రవేశం చేస్తూ అదే విధంగా సుడిగాలి పర్యటన లాగా అయితే అతను బూతుకు వెళ్ళేసి అక్కడ ఏం జరుగుతుందనేసి కూడా వెళ్ళేసి కనుక్కోవడం జరుగుతుంది. అదే విధంగా ఎన్నికల సంబంధించి ఎవరైతే ఆర్ఓలు ఉన్నారో వీళ్ళు కూడా పూర్తి స్థాయిలో అక్కడ ఏం జరుగుతున్న స్థితిగతులు కూడా తెలుసుకునే పరిస్థితి అయితే ఇక్కడ మొత్తానికి ఏదేమైనా కూడా పూర్తి స్థాయిలో అయితే ఈ పులివెందుల నియోజకవర్గంలో ఏదైతే ఎలక్షన్ సంబంధించి ఏదైతే అభ్యర్థులు ఉన్నాయో పూర్తి స్థాయిలో బీఆర్కే నుంచి ఒక ఎక్స్క్లూజివ్ గా ఇవ్వడం కూడా జరుగుతుంది. అయితే పూర్తి స్థాయిలో అయితే ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే స్థానికులు కావచ్చు, అదే విధంగా వైఎస్ఆర్సీపీ నేతలు కూడా చొక్కాలు మార్చుకొని ఓట్లు వేస్తున్నారే కానీ ఎలాంటి స్థానికులకి అవకాశం కల్పించలేదని కూడా పలు రకాల ఆరోపణలు చేస్తున్నాము. రైట్ కృష్ణ, థ్యాంక్ యూ వెరీ మచ్.